రాష్ట్రాల్లో ఇటీవల పెట్రోల్, డీజిల్ కోసం కనిపిస్తున్న క్యూ లైన్లు, నో స్టాక్ బోర్డులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైన ఈ పరిస్థితి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు వ్యాపించి చర్చనీయాంశమైంది. అయితే అసలు సమస్య ఇంధన కొరత కాదని, భయంతో కొనుగోలు చేసే పానిక్ బయింగ్ మరియు ధరల వ్యత్యాసమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇంధన ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం వేగంగా వ్యాపించడం, సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడడంతో ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకులపైకి రావడం జరిగింది. ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్ వంటి జిల్లాల్లో వాహనదారులు అవసరం లేకున్నా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, రిటైల్ బంకుల వద్ద కృత్రిమ కొరత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ధరల్లో ఉన్న వ్యత్యాసం కూడా ఈ పరిస్థితిని మరింత పెంచింది. పెద్ద పరిశ్రమలు, రవాణా సంస్థలు తక్కువ ధరల కోసం రిటైల్ బంకుల వద్దకు రావడం వల్ల సాధారణ వినియోగదారులకు కేటాయించిన ఇంధనం వేగంగా ఖాళీ అవుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఐఎన్సీ డీజిల్పై ఉన్న వ్యాట్ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. పరిస్థితిని గమనించిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆయిల్ కంపెనీలకు అన్ని బంకుల్లో సరిపడా స్టాక్ ఉండేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ అవసరాలు, వరి సేకరణకు ఇంధన కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరిహద్దు జిల్లాల్లో నిరంతర పర్యవేక్షణ కూడా కొనసాగుతోంది. మొత్తానికి రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పుకార్లను నమ్మకుండా అవసరానికి తగ్గట్టు మాత్రమే ఇంధనం కొనుగోలు చేస్తే పరిస్థితిని త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొంటున్నారు.